హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. వీడియో అయితే 25,000 నుంచి 35,000 బడ్జెట్ లో బెస్ట్ ఫోన్స్ అయితే నేనైతే నేనైతే మీకు అయితే చెప్తా. ఒకవేళ మీరు 25,000 నుంచి 35,000 బడ్జెట్ లో ఏదైనా ఫోన్ కొందామని చూస్తా అంటే ఈ వీడియో అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు అనేది హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. నేనైతే బెస్ట్ ఫోన్స్ అయితే చెప్తా. ఫోన్స్ లలో మీరు అయితే ఏ ఫోన్ తీసుకున్నా డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వరు. అంత మంచి ఫోన్స్ అయితే చెప్తా. మన ఛానల్ అయితే మీరు అయితే కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1,000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఫస్ట్ ఫోన్ వచ్చేసి మీకైతే మోటో H70 5G ఫోన్ అయితే ఇదైతే ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మీకైతే ప్రీమియం అయితే ఉంటుంది. అదొకటి ప్లస్ పాయింట్ ఈ ఫోన్కి అయితే. దీనిలో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ అయితే ఇచ్చిల్లు. LPDDR 5X RAM UFS 4.1 తోటి అయితే వస్తుంది. 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఇచ్చిల్లు. 6.7 ఇంచెస్ సూపర్ హెచ్డి ప్లస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది. దీని స్పెసిఫికేషన్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. దీని ప్రైస్ వచ్చేసి మీకు అయితే 30,000 అయితే పెట్టిల్లు. 8GB 256GB మోడల్ వచ్చేసి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మోటో H60 Pro. దీంట్లో MediaTek Dimensity 8350 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే 6.7 ఇంచెస్ 1.5K డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా స్పెక్స్ అయితే స్క్రీన్ పైన 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 90 వాట్ చార్జర్ కూడా ఇచ్చిల్లు. అన్ని స్పెక్స్ అయితే ఒకసారి స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. దీని ప్రైస్ వచ్చేసి మీకు అయితే 29,000 అయితే పెట్టి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి iQOO Neo 10R. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొసెసర్ అయితే ఉంటుంది. UFS 3.1 తోటి అయితే వస్తుంది. బేస్ మోడల్ తీసుకుంటే అప్పర్ మోడల్ తీసుకుంటే మీకు 4.1 తోటి అయితే వస్తుంది. 6400 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. దీంట్లో అయితే అన్ని స్పెసిఫికేషన్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. దీని ప్రైస్ అయితే 8GB 128GB మోడల్ వచ్చేసి మీకు అయితే 27,000 అయితే పెట్టిల్లు. ప్రైస్ అయితే పెరిగిపోయింది. నెక్స్ట్ రియల్మీ GT70. రెండు ఫోన్స్ అయితే కొంచెం ప్రైస్ అయితే సేమే ఉన్నాయి. మరి ఎందుకు అట్లా ఫ్లిప్కార్ట్ వాళ్ళు పెట్టిలో తెలియదు కానీ రియల్మీ GT7 తీసుకోండి. అదే మీకు అయితే బెటర్ స్పెక్స్ తో వస్తుంది. స్క్రీన్ పైన వేసిన రెండు ఫోన్స్ అయితే స్పెసిఫికేషన్స్ అయితే చూసుకోవచ్చు. 8GB 256GB మోడల్ వచ్చేసి 35,000 అయితే పెట్టిల్లు. నెక్స్ట్ ఫోన్ OnePlus Nord 5. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. స్క్రీన్ పైన అయితే అన్ని స్పెక్స్ అయితే వేసిన ఇదైతే మీకు 34,000 అయితే వస్తుంది. 8GB 256GB మోడల్ అయితే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి iQOO Neo 10. ఇదైతే మీకు అయితే 37,000 అయితే వస్తుంది. 8GB 256GB మోడల్ అయితే. దీంట్లో మనకి డిస్ప్లే 6.7 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఇచ్చిల్లు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మీకు అయితే పోకో F7 5G. దీని స్పెక్స్ కూడా స్క్రీన్ పైన వేసిన అన్ని స్పెక్స్ అయితే. దీని ప్రైస్ కూడా పెంచేసిల్లు. ఇదైతే 34,000 అయితే వస్తుంది. 12GB 256GB మోడల్. నెక్స్ట్ అయితే Vivo T4 Pro. దాంట్లో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. LPDDR 5X RAM UFS 2.2 అయితే వస్తుంది. డిస్ప్లే కూడా 6.7 ఇంచెస్ డిస్ప్లే ఇచ్చిల్లు. స్క్రీన్ పైన అయితే కెమెరా స్పెక్స్ అయితే వేసిన అన్ని స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఇదైతే 28,000 అయితే వస్తుంది మీకైతే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి రియల్మీ P4 పవర్. పిక్ బ్యాటరీ అయితే ఉంటుంది. కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అన్ని స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే 26,000 అయితే వస్తుంది. బ్యాటరీ కావాలనుకుంటే ఫోన్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Samsung Galaxy S24 FE. ఈ ఫోన్ అయితే ఫ్యాన్ ఎడిషన్. ఇది చాలా మంది అయితే తీసుకుంటారు. మరి 4700 mAh బ్యాటరీ ఇచ్చిల్లు. అది ఒక్కటే ప్రాబ్లం దీంట్లో. అన్ని స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఇదైతే 36,000 అయితే వస్తుంది. 8GB 128GB మోడల్ అయితే. నెక్స్ట్ అప్డేట్ మోడల్ అయితే వస్తుంది. కొన్ని మంత్స్ అయితే మీరు అయితే వెయిట్ చేయండి. నా సజెషన్ అయితే. లేదు మీకు ఇప్పుడే ఫోన్ కావాలనుకుంటే మీరైతే ఈ ఫోన్స్లలో ఏ ఫోన్ అన్నా కన్సిడర్ చేయొచ్చు. చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరైతే తీసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.